ఫ్రెండ్స్, సోరా ఫ్రీ వీడియో జనరేటర్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే కదా. కానీ ఇండియాలో అవైలబుల్గా లేదు. అయినా ఒక చిన్న ట్రిక్ యూస్ చేస్తే చాలు, మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేసి అలాగే హైప్ ద్వారా మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ నేను సోరా ఫ్రీగా యూస్ చేయడం కోసం ఒక వెబ్సైట్లోకి వెళ్తున్నా. ఈ వెబ్సైట్ పేరు వచ్చేటప్పటికి ఎస్కేపింగ్ వర్క్. ఇక్కడ వెబ్సైట్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి రావడం కోసం ఈ వెబ్సైట్ లింకు నీ వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ క్రియేట్ చేశాను, అందులో ప్రొవైడ్ చేస్తా. మీరు అక్కడ క్లిక్ చేశారు అంటే డైరెక్ట్గా ఈ పేజీలోకి వచ్చేస్తారు. నెక్స్ట్ కిందకు వచ్చాము అంటే ఇక్కడ సోరా ఫర్ ఆల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ గెట్ ఇన్వైట్ కోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానో మీరు సేమ్ అలాగే చేయండి. ఇక్కడ ఐ ప్రామిస్ టు గివ్ మై కోడ్ బ్యాక్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి నెక్స్ట్ కింద టైప్ యువర్ రెస్పాన్స్ అని ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంకో మెసేజ్ టైప్లో వచ్చింది. ఇక్కడ టైప్ 4 అని ఉంది కదా, 4 అని టైప్ చేసి మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఐ విల్ రీపే విత్ ఏ కోడ్ అని ఉంది కదా, ఇది కాపీ చేసుకొని మళ్ళీ కింద పేస్ట్ చేస్తున్నా, మళ్ళీ సబ్మిట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి ఇన్వైట్ కోడ్ వచ్చింది. ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేశారు అంటే కాపీ అయిపోద్ది. నెక్స్ట్ మీరు డైరెక్ట్గా సోరా వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ పేస్ట్ చేయకుండా మనం ఒక VPN యూస్ చేయాలి. ఎందుకంటే మనకి ఇండియాలో సోరా వెబ్సైట్ అవైలబుల్గా లేదు కాబట్టి మనం VPN ద్వారా వేరే దేశాన్ని సెలెక్ట్ చేసుకొని మనం సోరా యూస్ చేయాల్సి వచ్చింది. దీనికోసం నేను మనకి బాగా సెక్యూర్ అయిన VPN యూస్ చేస్తున్నాను. బ్రౌజర్లో రైట్ సైడ్ ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అని ఉన్నాయి కదా, ఇందులో విజిట్ క్రోమ్ వెబ్ స్టోర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్లో అర్బన్ VPN సెర్చ్ చేశారు అంటే మనకి సెక్యూర్ అయిన అర్బన్ VPN కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం మనకి క్రోమ్లో యాడ్ చేయమంటారా అని అడుగుతుంది. యాడ్ ఎక్స్టెన్షన్, ఇక్కడ మనల్ని పర్మిషన్ అడుగుద్ది, ఎలో అనండి. మనకి ఎక్స్టెన్షన్ వచ్చేటప్పటికి ఎక్స్టెన్షన్స్లో ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి అర్బన్ VPN ప్రాక్సీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అగ్రీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం ఏ దేశానికి సంబంధించింది సెలెక్ట్ చేసుకోవాలి అన్న ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. నేనైతే USA సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఇంకా మనకి చాలా దేశాలు ఉంటాయి, ఇందులో USA మనకు కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ నేను సోరా వెబ్సైట్లోకి వెళ్తున్నా. ఇప్పుడు సోరా అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్లో ఇస్తాను. మీరు క్లిక్ చేయడం డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి వచ్చేస్తారు. రైట్ సైడ్ పైన లాగిన్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ దీని పక్కన సైన్ అప్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. కంటిన్యూ విత్ గూగుల్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయడం మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్నీ కనబడతాయి. ఇందులో ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతున్నా. ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వాలి, ప్రతాప్ 123. మీకు ఫస్ట్ యూజర్ నేమ్కి తీసుకోకపోయినా ఇలాగ మీరు మార్చి ఒక 2-3 టైమ్స్కి మీకు యూజర్ నేమ్ తీసుకుంటుంది. ఇక్కడ ప్రతాప్ 123కి రాలేదు, వర్మ 777. ఇలాగా నేను 3-4 ట్రై చేయగానే ఒకటి తీసుకుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ ఇన్వైట్ కోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇందాక మనం వెబ్సైట్లో ఇన్వైట్ కోడ్ తీసుకున్నాం కదా, కోడ్ కాపీ చేసుకొని నెక్స్ట్ ఇక్కడికి వచ్చి పేస్ట్, Ctrl+V అనగానే పేస్ట్ అవుద్ది. జాయిన్ న్యూ సోరా. ఒకవేళ మీకు ఇన్వాలిడ్ అని వచ్చింది అనుకోండి, ఎందుకంటే మనం ఒక VPN కూడా క్రియేట్ చేసాం, ఇది లేట్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఇన్వాలిడ్ అని వస్తుంది. మళ్ళీ సేమ్ వెబ్సైట్లోకి వెళ్ళి డిడెంట్ వర్క్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే మనకి ఇన్వైట్ కోడ్ మారిపోద్ది. నెక్స్ట్ ఈ ఇన్వైట్ కోడ్ కాపీ చేసుకొని మళ్ళీ ఇదే వెబ్సైట్లోకి వచ్చి 1 టైం క్లిక్ చేసి Ctrl+V అంటున్నా, మనకి ఇన్వైట్ కోడ్ మారింది. జాయిన్ న్యూ సోరా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి ఇన్వైట్ కోడ్ తీసుకుంది. ఇప్పుడు మనం వీడియోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేను మీకోసం ఒక వీడియో క్రియేట్ చేస్తున్నా. నేను ఆల్రెడీ ChatGPTలో ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చి దాని ద్వారా ప్రొఫెషనల్ ప్రాంప్ట్, అది కూడా నాకేం కావాలి అన్నది
క్రియేట్ చేసుకున్న ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కాపీ చేసి నెక్స్ట్ ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ క్రియేట్ వీడియో అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయడం మనకి వీడియో కింద క్రియేట్ అయిపోద్ది. మనకి ప్రాసెసింగ్ అంతా ఇక్కడ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేశారు అంటే మనకి వీడియో ప్రాసెసింగ్ ఎంత అవుతుంది అన్నది చూడొచ్చు. ఇక్కడ మనకి వీడియో పోర్ట్రేట్ లో అవుతుంది. నాకు ఇలా కాదు ల్యాండ్స్కేప్ లో అవ్వాలి అంటే మనం ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడే ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి ఓరియంటేషన్ వచ్చేటప్పటికి పోర్ట్రేట్ ఉంది, అందుకే పోర్ట్రేట్ లో అవుతుంది. అదే మీరు ల్యాండ్స్కేప్ పెట్టారు అంటే మనకి వీడియో వైట్ స్క్రీన్ లో వచ్చుద్ది. అలాగే మనకి డ్యూరేషన్ కూడా 15 సెకండ్స్ వరకు పెట్టుకోవచ్చు. డిఫాల్ట్ గా 10 సెకండ్స్ ఉంది. నేను ఆల్రెడీ పోర్ట్రేట్ లో క్రియేట్ చేశాను కదా, ఇది నాకు వీడియో కింద క్రియేట్ అయిపోయింది. ఒకసారి దీని మీద క్లిక్ చేస్తున్నా. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. వీడియో డౌన్లోడ్ అయిపోయింది. ప్లే చేద్దాం. Excuse me? Hey, just dancing. Yeah. Ha. Seriously? My bad. Totally my Don't bad. try it again. ఇలాగా మీరు ఈ సోరా వెబ్సైట్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.